అయితే ఆ చదువుకుంటున్న పిల్లలు టూర్ పేరుతో ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎవరితో వెళ్తున్నారు ఒక్కసారి గమనించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టూర్ పేరు చెప్పి ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదగిరిగుట్టకు తీసుకెళ్లి ఆ లాడ్జ్ లో అఘాయిత్యానికి పాల్పడ్డారు దుర్మార్గులు. అల్వాల్కు చెందిన 9వ తరగతి చదువుతున్నారు ఆ బాలికలు. మాటలు కలిపి పరిచయం చేసుకున్నారు ముగ్గురు యువకులు. ఈ నెల 21న యాదగిరిగుట్ట దైవదర్శనం పేరుతో బాలికలను తీసుకెళ్లి అక్కడ ఆ వైనానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం లాడ్జ్ లో రూమ్ తీసుకుని రాత్రంతా బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. తెల్లారి హైదరాబాద్ లో బాలికలను వదిలేసి పరారయ్యారు ఆ దుర్మార్గులు. తల్లిదండ్రులు నిలదీయడంతో ఈ అఘాయిత్యానికి సంబంధించి విషయం చెప్పారు మైనర్లు. అల్వాల్ పిఎస్ లో కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ముగ్గురు యువకులతో పాటు లాడ్జ్ ఓనర్ ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, మిమ్మల్ని కలవరపడి గురించి ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ అవర్ డిస్క్రిప్షన్ కంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ అడ్వైస్డ్. మరి ముఖ్యంగా ఇదిగో వీళ్ళే ఆ దుర్మార్గులు, ఆ ముగ్గురు దుర్మార్గులు. అలాగే లాడ్జ్ ఓనర్ కి సంబంధించి ఆ నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు మధ్యలో ఉన్నాడే ఆ రెండో వాడే లాడ్జ్ ఓనర్. లాడ్జ్ పెట్టుకొని దేనికిరా, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారో మీకు తెలీదా? మైనర్ బాలికలు వస్తూ ఉంటే అడగవా? నువ్వు కూడా లేకపోతే ఈ పాపంలో భాగస్వామ్యం అయ్యావా? నీ పాపం కూడా దీంట్లో ఉందా? లేకపోతే